దీపావళికి ముందే బాంబులు వేలుతాయి, అవినీతి చేసినోళ్ళ మీద చర్యలు ఉంటాయి, జైలుకు పోవుడు పక్కా. కాంగ్రెస్ సర్కార్ వేల్చే బాంబులకు కారు పాటోళ్ళ ఒళ్ళు జల్దరిస్తే చూడుండ్రి అన్నట్టు ఆ నడుమ మంత్రి పొంగులేటి మాట్లాడిండు. యాదికున్నదా? కానీ అప్పుడు బాంబులు వేలలేదు, కాకర పుల్లలు కూడా తుస్సుమనలేదు. కానీ రాంగ్ డైరెక్షన్లో పెట్టి అంటు పెట్టిన రాకెట్ మన కిందికే వచ్చి వేలినట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లే సొంత సర్కార్ మీద బాంబులు వేలుస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు పరిపాలన గొప్పతనం ప్రతిపక్షాలు విమర్శలు చేసుడుతోని దాటి సొంత పార్టీ ఎమ్మెల్యేలే సర్కారు అవినీతి మీద యుద్ధం చేస్తామనే కాడికి వచ్చింది. ప్రతిపక్షాలంటే ఎట్లయినా సర్కారుకు వ్యతిరేకంగా ఓట్లాడతారు, కానీ పార్టీ ఫిరాయించి చేయి గుర్తు పార్టీల శరీకైనలు సీదరించుకుంటున్నారు. ఇటు ప్రజలన్న పాలనను మెచ్చుకుంటున్నారా అంటే అది లేదు. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా జంగులేపి కాంగ్రెస్ పాలనలో అవినీతి మీద బాహుబలి తిరిగి యుద్ధం చేస్తా అని అంటున్నాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న ఎమ్మడి పడతాం, దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. చల్ ఎవడొస్తాడో రాని చూసుకుందాము, యుద్ధం చేసులు మాత్రం పక్క. మరి లేకుట్టేంది, చూసుకుంటా ఊకుట్టా అంటే మీ ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. 1000 కోట్లు 1,00,000 కోట్లు పక్కనేసుకొని పబ్బం గడుపుతున్నారు. ఎవరు ఊకున్నా నేను మాత్రం ఊకోను. మంచి ముహూర్తం చూసుకొని మీకు సుక్కలు చూపించకుంటే నా పేరు రాజగోపాల్ రెడ్డే కాదన్నట్టు కాంగ్రెస్ సర్కారుకు కరెంటు షాక్ తగిలేటట్టు మాట్లాడిండు. అట్లనే సర్కారు సొమ్ము ఏ తిరిగా పొతం పెడుతున్నారో ఓ మంత్రి పేరు వలకకుండా ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టు మాట్లాడిండు. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్, ఎంత ఇస్తుర్రు? వాడేమో 1,00,000 కోట్లు దోసుకుంటారు, పైన ఉన్నోడేమో 1,00,000 కోట్లు దోసుకుంటారు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టింది. నిజమా కాదా? మరి పైనున్నోళ్ళు ఎవరు, పైకం తింటున్నది ఎవరు, ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ఖచ్చితంగా ఇండ్ల మంత్రి పొంగులేటినే అన్నాడని అంటున్నారు చాలా మంది. మరి ఇంత మంచిగా సొంత పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు అని అంటే దాంట్లో నిజం ఉన్నది అన్నట్టే కదా అనుకుంటా చాలా మంది మాట్లాడబట్టిరు. ఇక పొంగులేటి ముచ్చట చెప్పినాక అడ్రస్ లేని వాళ్ళు అందలం ఎక్కి పాలన ఏ తిరిగా చేస్తున్నారో ఇండైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డిని అన్నట్టు మాట్లాడిన అనుకుంటా ఇగో ఇసొంటి అనుకొచ్చిండు. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. పాపం ఎంత బాధపడుతున్నాడో ఏమో రాజగోపాల్ రెడ్డి సారు. తెలంగాణ పోరాటం జరుగుతుంటే గన్నులు పట్టుకొని ఉద్యమకారులను బెదిరించిన వాళ్ళు, పోలీసుల దగ్గర నుంచి లాఠీలు తీసుకొని విద్యార్థులను కొట్టిన వాళ్ళు, ఉద్యమం ఊసు తెలియనోళ్ళు ఇలా కుర్చీలో కూర్చొని కులుపుతున్నారు. ఉద్యమం గురించి పక్కకు పెడితే ఒకప్పుడు ఏరే పార్టీల నుండి చేయి గుర్తు పార్టీకి చెమటలు పట్టించిన వాళ్ళు ఇప్పుడు చేయి పార్టీలో చేరి శకలు పడుతున్నారు. కట్టర్ కాంగ్రెస్ పార్టీలను సైడ్ చేసి కల్తీ కాంగ్రెస్ పార్టీలు కహానీలు పలుకుతున్నారు. ఇంత ఘోరంగా ఉంటుందా? నేను ఒక పార్టీలు ఉన్నా కాబట్టి ఎక్కువ మాట్లాడతలేను, లేకుంటే అందరు బట్టలిపి బజార్ నిలబెట్టేటోని అసలు రంగు బయట పెట్టేటోని అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఏ తిరిగి కంపకొడుతున్నదో చెప్పగానే చెప్పిండు. మరి ఇదంతా మంత్రి పదవి రానందుకేనా, లేకుంటే నిజంగా కాంగ్రెస్ పార్టీని నిగ్గదీసి అడుగుతాడా, చెప్పినట్టు సొంత పార్టీ మీద యుద్ధం చేసి గెలుస్తాడా? ఈ మెరుపుల సొంటి మాటలైన కాంగ్రెస్ పార్టీలు రాజగోపాల్ రెడ్డిని ఏ తిరిగా కంట్రోల్ చేస్తారనేది, రాజకీయం రసవత్తరంగా మారి ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అనేది ఇక రేపు చూడాలి. ఎవల్రా మందుబాబులను చులకన చేసి మాట్లాడేది? ఏమనుకుంటారు మీరు మందుబాబులు అంటే? ఏం పిల్ల ఏదో మందుబాబుల భజన చాలు చేసినావు, ఏంది కథ అని చూస్తురా? ఇగో గీ అన్నం చూసే నాలో ఉన్న పొగడతలు బయటకు వచ్చినాయి. మీరు కూడా చూసి మెచ్చుకోకపోతే నన్ను అడుగుండ్రు అప్పుడు. అన్న నువ్వు చాలు చేయగా. వగల రాణివి నీవి సొగసు కోడను నేని, వగల రాణివి నీవి సొగసు కోడను నేని, ఈడు కుదిరెను తోడు కుదిరెను మేడ దిగిరావే, వగల రాణివి నీవే సొగసు కోడను నేని, ఈడు కుదిరెను తోడు కుదిరెను మేడ దిగిరావే.
అరరరరే ఏమన్నా వాడుతున్నావా కాక? నువ్వు ఎంచుకున్న రాగం, పాడుతున్న తాళం, అబ్బబ్బబ్బబ్బా వారెవ్వా, ఒరిజినల్ సింగర్ కు తీసిపోనట్టే ఉంది నీ గొంతు. కానీ నువ్వు అస్సలు దగ్గకే కాక. నీకు కోరస్ ఇస్తందుకు, నిన్ను ఎంకరేజ్ చేస్తందుకు పక్క పొడత నీ దోస్తులు సపోర్ట్ కూడా ఉంది కదా. కానీ ఇక నువ్వు పర్మిట్ రూమ్ నే పాటల పల్లెకి చేసిన నీ ధైర్యానికి జోహార్లే కాక. మరి ఇది ఏడనో ఏందో పురాగా తెలియదు గాని సుక్క కడుపులో పడంగానే గొంతులకెళ్ళి రాగం బాజాప్తా బయటికి వచ్చి ఇట్లా తోటి సోపతిగాళ్లతోని సోల్ఫుల్ గా చిల్ అవుతుంటా మెమరీస్ క్రియేట్ చేసుకుంటుండు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుండే వరకల్లా మందు బాబులంతా ఒక్కతాన గుడి ఇదిరా మా పవర్ అంటే. ఏదైనా మేము ఎంటర్ కానంత వరకే. వన్స్ వి స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అనుకుంటా బెస్ట్ సింగర్స్ అంతా బార్ లోను పర్మిట్ రూమ్ లోనే దొరుకుతారు. ఇదంతా పవర్ ఆఫ్ ఆల్కహాల్. మీరు ఇట్లా రోజు వాడితే మీకోసం లిజనర్స్ అంతా బజార్ల పొంటి బారులు తీరాల్సిందే అనుకుంటా కామెంట్లతోని సపోర్ట్ ఇచ్చి బెస్ట్ సింగర్ అవార్డు ఇచ్చేటట్టే ఉన్నారు. మరి మందు బాబు కాదు ఈ వింటేజ్ సింగర్ పాట మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ కరో.